బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దామా. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ తయారు చేసుకోవడానికి ముందుగా బాండీలో నూనె హీట్ చేసుకోవాలి. ఇలా నూనె హీట్ చేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత అందులో పుదీనా కూడా వేసేసుకొని దీన్నంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2 నుంచి 3 వరకు స్లైస్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు కరివేపాకు మాత్రం కంపల్సరీ. ఇలా కరివేపాకు వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులో నీట్గా శుభ్రం చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ అంతా ఉల్లిపాయలతో బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు అలానే ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్లయితే చికెన్లోని నీరంతా ఇంకిపోయి చికెన్ బాగా ఉడుకుతుంది, అలానే పచ్చి వాసన పోతుంది. ఇలా ఉడికిన తర్వాత మాత్రమే అందులో కారం వేసుకోవాలి. ఒకవేళ చికెన్ ఉడకకపోతే కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా ఉడికిన తర్వాత మాత్రమే కారం వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో చికెన్ మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బేసిక్ చికెన్ ఫ్రై రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.